టుడే క్లాస్లో ఉషా జనం వండర్ స్టిచ్ మెషిన్ ఎట్లా థ్రెడ్ వేయాలో పీక ఎట్లా చేయాలో చూపిస్తాను. ప్లగ్, ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ వేసేసుకోండి. ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్విచ్ ఉంటుంది, ఇది కూడా ఆన్ అయితే వేసేసుకోండి. ఆన్ చేసుకోండి, ఇక్కడ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే ఇక్కడ లైట్ రాదు, ఆన్ చేస్తే లైట్ వస్తుంది. ఆన్ చేసుకున్నాక కేస్లో ఎట్లా థ్రెడ్ ఎక్కించాలో చూపిస్తాను. ఏ కలర్ అయితే థ్రెడ్ తీసుకుంటారో దాన్ని ఇట్లా లాగి ఇక్కడ ఒకటి లాక్ లాగా ఉంటుంది, దాని లోపలికి ఇలా వేసేసుకోండి. తర్వాత ఇట్లా పెట్టి 2-3 రౌండ్స్ ఇలా థ్రెడ్ తోటి చుట్టేసి దీంట్లో పెట్టి తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే తర్వాత ఇవి ఉన్నాయా, దీన్ని బయటికి లాగాలి. ఇలా బయటికి లాగగానే థ్రెడ్ అనేది చుట్టుకుంటూ ఉంటుంది. ప్రెషర్ ఫుడ్ని నొక్కి పట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ వస్తుంది అన్నమాట. నిండిపోగానే ఆటోమేటిక్గా అది స్టాప్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను నొక్కిన అది పోవట్లేదు, సో స్టాప్ అయిపోయింది అంటే థ్రెడ్ నిండింది అని అర్థం. మళ్ళీ ముందుకి పుష్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా ముందుకంటే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు బాబిన్ కేసు తీసి బయటికి తీసి ఏ కలర్ అయితే మీకు కావాలో అది నింపుకొని ఇట్లా లూజ్ ఉండాలి. ఓకే, కరెక్ట్గా టైట్ ఉండొద్దు, మరీ లూజ్ ఉండొద్దు, నార్మల్. సో ఇట్లా రావాలి థ్రెడ్. ఇప్పుడు ఇలా పట్టుకొని దీని లోపల ఇలా ఫిక్స్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థ్రెడ్ ఎలా వేయాలంటే ఫస్ట్ థ్రెడ్ వేసుకోవాలి దీంట్లో. తర్వాత ఇక్కడ ఇలా మార్క్ ఉంటుంది, ఈ యారో మార్క్ లోపలికి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని లోపలికి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, దీనిపై నుంచి మళ్ళీ ఇలా రావాలి. ఓకే, ఇలా వచ్చి దీన్ని ఇక్కడ కొంచెం ఇలా తిప్పితే మీకు ఇది బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటికి రాగానే దీని లోపల నుంచి థ్రెడ్ వేసుకోవాలి. వేసుకొని దీని లోపల నుంచి ఇక్కడ ఒక హుక్ లాగా ఉంటుంది, దీని లోపలికి వెళ్ళి నీడలు వేయాలంటే దీన్ని ఇలా లాక్కొని
ఇలా హుక్ లాగా ఉంటుంది మీకు ఇక్కడ, దీని లోపలికి ఇలా వేసుకోవాలి. వేసుకొని లాగితే మీకు థ్రెడ్ ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది వెనకాల. లాగేస్తే ఆటోమేటిక్లీ థ్రెడ్ వేసేసుకుంటుంది. మనం దీన్ని ఇక్కడ ఒకటి హుక్ లాగా ఉంటుంది కదా, దీని ఇలా పైకి అంటే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది, పైకి వచ్చేస్తుంది అనమాట. మీరు ఫ్యాబ్రిక్ పెట్టేసి మళ్ళీ దాన్ని డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకుంటే ఇది పడిపోతుంది, లాక్ అయిపోతుంది. ఇది తీస్తే ఓపెన్ అయిపోతుంది. ఇలా పెడితే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. ప్రెషర్ ఫుట్ కింద పెట్టుకోండి, లెగ్ తోటి తొక్కాలి. ఓకేనా? ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని కుట్టండి. ఇక్కడ పైకి ఇలా అంటే ఓపెన్ అవుతుంది కదా. ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి కిందికి అనుకోవాలి. అన్న తర్వాత ప్రెషర్ ఫుట్ తొక్కుతూ వస్తే స్టిచ్చెస్ పడుతూ ఉంటుంది మీకు. సో నార్మల్ స్టిచ్. సో లాక్ వేయాలి అనుకుంటే ఇవి ఉన్నాయి కదా, దీన్ని పైన కిందికి అనాలన్నమాట. ఓకే, ఇలా అంటే మీకు ఇలా లాక్ పడిపోతుంది. ప్రెషర్ ఫుడ్ నొక్కుతూ బ్యాగ్ కింద లాక్ పడుతుంది. ఇట్లా వస్తుంది మీకు స్టిచ్, నార్మల్ స్టిచ్. ఓకే, ఇప్పుడు ఏలో ఉంది. మనం ఏ అంటే ఏ అండ్ త్రీలో పెట్టాను నేను స్టిచెస్ అని. ఏ అంటే మనకి నార్మల్ స్టిచ్ వస్తుంది, బిలో పెడితే మీకు కొంచెం విడివిడిగా వస్తుంది అన్నమాట స్టిచెస్ అనేది. ఇప్పుడు బిలో పెడుతున్నా, బిలో పెట్టి ఇది 3లోనే పెడుతున్నాను నేను విడ్త్ అనేది. సో మీకు స్టిచెస్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఇది బిలో ఉన్న స్టిచెస్ మీకు కనిపించేది. నెక్స్ట్ సిలో అంటే మీకు జిగ్జాగ్ స్టిచ్ వస్తుంది. ఇది జిగ్జాగ్ స్టిచ్. ఇక్కడ చూడండి, ఇది సిలో. నెక్స్ట్ మీకు ఈ డీలో ఉన్న జిగ్జాగ్ కావాలి అనుకుంటే ఇక్కడ డి అని ఉంటుంది కదా, ఈ డి దగ్గరికి ఇలా పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
ఇట్లా వస్తుంది మీకు, కనిపిస్తుందా? ఇట్లా జిగ్జాగ్ అని అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ ఈలో ఉంది కదా, ఈలో కావాలనుకుంటే సేమ్ ఈలో పెట్టి స్టిచ్ చేసుకోండి. సో ఇలా వస్తుంది డిజైన్ మీకు. ప్యాంట్లో అట్లా మీరు వేసుకోవచ్చు, పట్టీ స్లీవ్స్. సో ఇలా 2-3 లైన్స్ ఇలా వేసుకుంటే మీకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంటుంది. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎఫ్లో ఉన్న స్టిచ్, ఎఫ్ పెట్టుకోండి. మీకు పెద్ద స్టిచ్ పెద్దగా రావాలనుకుంటే 4లో పెట్టుకోవచ్చు, చాలా ఇంకా చిన్నగా కావాలనుకుంటే 2లో 1లో కూడా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చూపిస్తాం. సో ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఎఫ్లో ఉన్న స్టిచ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీకు 1 2 3 4 5 6 చూపించాను కదా, 1 2 3 4 5 6. ఇది సెవెంత్ది జీ ఉంది. సో జీకి పెట్టుకోండి. నేను 3 పెట్టుకుంటున్నాను. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్న పెట్టుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ స్టిచెస్ అయితే చూపిస్తున్నాను అంతే. సో మీకు ఎఫ్లో వచ్చే డిజైన్ అయితే ఇలా వస్తుంది మీకు స్టిచెస్ అనేది, చూసుకోండి. ఇప్పుడు ఈ కింద లైన్ స్టిచెస్ వేసుకోవాలి అనుకుంటే మీరు గ్రీన్ లైన్ వస్తుంది కదా, ఎస్ఎస్ అని ఉంది, ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఇది ఏలో పెట్టుకోవాలి. ఇది ఏ కదా, ఏలో ఉంటుంది. సో ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఈ గ్రీన్ లైన్ పైన వచ్చేటట్టు చూసుకోండి. ఈ రెడ్ లైన్ వస్తే, అంటే రెడ్ లైన్ పెట్టుకుంటే మీకు పైన సైడ్ అది వస్తుంది అనమాట స్టిచెస్. గ్రీన్ కలర్ పెట్టుకుంటే మీకు గ్రీన్ లైన్లో వస్తుంది. ఇది ఏబి. సో ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇది నంబర్ వైజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏ చూపిస్తా. ఇది 6 అన్నా 7 అన్నా మీరు ఎంత కావాలంటే లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు. స్లోగా కుట్టండి, లేకపోతే థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే డిజైన్ అట్లాంటిది. ఇలా వస్తుంది మీకు, దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఏదో అంటే నాట్ పడినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది స్టిచెస్. నెక్స్ట్ స్టిచ్ బీలో పెట్టండి. ఇది ఇక్కడే ఉందని బీలో పెట్టాలి. అప్పుడు 2 లైన్స్ వస్తుంది మీకు. అంటే ఇది వేరే డిజైన్ అనమాట. దాంట్లో 2 లైన్స్ వస్తుంది, దీంట్లో ఏమో 3 లైన్స్ వస్తుంది. చూడండి స్టిచ్
సో ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మీకు డిజైన్ అనేది. నెక్స్ట్ స్టిచ్ సీలో పెట్టుకోండి. సీలో ఇదైతే కొంచెం స్లోగానే కుట్టుకోవాలి, హార్ష్గా ఏం వెళ్ళదు. ఈ స్టిచ్ మీకు ఇట్లా వస్తుంది, చూస్తారా ఇలా వస్తుంది అనమాట. సో మీకు స్లీవ్స్లో అట్లా మీరు వేసుకుంటే మంచిగా ఉంటుంది డిజైన్ అనేది. సో ఇదొక స్టిచ్. నెక్స్ట్ స్టిచ్ డీలో పెట్టుకోవాలి. ఇప్పుడు సి అయిపోయింది కదా, డీలో పెట్టుకోవాలి. సో ఈ స్టిచ్ అనేది ఇట్లా కనిపిస్తుంది చూడండి, డీలో ఉన్న స్టిచ్ అంటే హ్యారింగ్ బోన్ టైప్ వస్తుంది మీకు, చూడడానికి కూడా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ ఈలో పెట్టుకోవాలి. ఈలో పెట్టుకోండి, తర్వాత స్టిచ్ అయితే వేసేసుకోండి. సో నెక్స్ట్ స్టిచ్ సో ఇలా ఉంది చూడండి, ఇది కూడా బాగానే ఉంది. అంటే పైన ఫ్లవర్ లాగా వచ్చి జిగ్జాగ్ వచ్చినట్టు ఉంది, బాగుంది. నెక్స్ట్ ఎఫ్. సో ఎఫ్లో పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఎఫ్లో ఏమో మీకు ఫ్లాట్ వస్తుంది, ఇదేమో పైకి ఇలా జిగ్జాగ్ లాగా వస్తే ఇదేమో కిందికి వస్తుంది అనమాట డిజైన్ అనేది. సో ఇది కూడా బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ జీ. జీలో పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇది మనకి ఇన్విజిబుల్ బ్లాంకెట్ స్టిచ్ ఉంది కదా, కొంచెం అట్లనే వస్తాయి అన్నమాట. సో ఫైనల్ స్టిచ్ బ్లాంకెట్ స్టిచ్ లాగా వస్తుంది మీకు. చూడండి ఇన్ని స్టిచ్చెస్ అనేది దీంట్లో ఉంది. ఇంకా పీకో ఉంది, బటన్ హోల్ స్టిచ్ ఉంది.
సో ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఎన్ని స్టిచెస్ మీకు వస్తుంది అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 స్టిచెస్ ప్లస్ బటన్ పెట్టేది, హుక్స్ కాజా అనేది పెట్టేది, ఇంకా ఏమంటారు పీకో ఎట్లా చేయాలో, ఇంకా హెమ్మింగ్ ఫుట్, సో హెమ్మింగ్ ఎట్లా చేయాలో సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇదేమో పీకో ఫుట్. ఇక్కడ మనకి వెనకల ఒకటి ఉంటుంది అనమాట, ఫుట్ దగ్గరనే వెనకల ఒక అలా పైన లాగినట్టు ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని పైకని దీన్ని కిందికి అంటే ఇది పడిపోతుంది. సో పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫుట్ పెట్టడానికి ఇక్కడ మిడల్లోనే ఇవి ఉన్నాయా, దీని దగ్గర ఇలా పెట్టి జస్ట్ కిందికి ఇలా అంటే లాక్ అయిపోతుంది. ఇక్కడ మనకి పైకి అంటాం కదా, ఈ ఫుట్ పైకి అంటాం కదా, దాన్ని ఇలా కిందికి నొక్కేస్తే మీకు ఇది ఫుట్ అనేది లాక్ అయిపోతుంది, పైకి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు పీక్ ఎట్లా చేయాలంటే ఇక్కడ రోల్ లాగా ఉంటుంది కదా, ఈ రోల్లో ఇలా పెట్టాలి. సో కిందికి పెట్టుకోండి. ఇక్కడ సీలో పెట్టుకోండి. ఓకే, సీలో పెట్టేసుకోండి. ఇది నార్మల్గా 3లో పెట్టి ఇదేమో సీలో పెట్టుకోండి. ఇప్పుడు దీని లోపలికి ఇలా థ్రెడ్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని జస్ట్ రోల్ చేస్తూ పోవాలి, అవే రోల్ అయిపోతూ వస్తుంది అన్నమాట మీకు. జస్ట్ ఫ్యాబ్రిక్ దీని లోపలికి ఇలా పెడుతూ పోతే సరిపోతుంది. ఇట్లా వచ్చేస్తుంది మీకు పిక్. ఇలా వస్తుంది. సో ఇంకా దగ్గర కూడా పెట్టుకోవచ్చు. దగ్గరికి అంటే ఇది ఉంది కదా, సిలో 3లో ఉంది, ఇవి 3లో ఉంది కదా, మీరు 2లో పెట్టుకుంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇప్పాలంటే ఇక్కడ జస్ట్ ముందుకి ఇలా అంటే ఊడిపోతుంది అనమాట. వెనకాల మనకి హోల్డింగ్ ఉన్నట్టు ఉంటుంది, దాన్ని ఇలా ముందు కనాలి. ముందు కనిపోతే పడిపోతుంది ఇది. నెక్స్ట్ ఫుట్ పెట్టి కిందికి అనండి. ఇది కిందికి కనిపోతే లాక్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు కుట్టుకోవచ్చు. ఇది కుట్టాలనుకుంటే మీరు ఇప్పుడు ఇది ఉందా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో ఆ ఫోల్డింగ్ దగ్గర కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని
లో పెట్టుకోవచ్చు, ఇదేమో ఎఫ్లో పెట్టుకోవచ్చు. దూరం కావాలంటే దూరం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇలా వస్తుంది అన్నమాట మీకు హెమ్మింగ్ చేసినట్టు.